establish good relations. సత్సంగం Good company is important. మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచివారమే అవుతాం. When you are in good company, you will be good. చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారమే అవుతాం. When you are in bad company, you become bad. Tell me your company, I shall tell you what you are. Tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి కంపెనీతో చేరుతున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు. As is the company, so you become. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగమే. From dawn to dusk, you are in bad company. ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం? Well, you can't be otherwise. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా చాలా గుణవంతులే, In fact, you're all virtuous. చాలా మంచివారే. You're very good. కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి. You should make every effort to improve the good quality. ఇక్కడ ఉండేటువంటి ఈ 3 దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు. Within this span of 3 days, you can develop this goodness in ఈ you. దుస్సంగములను దూరం చేసి, Give up bad company. దుష్ప్రవర్తనను దూరం చేసి, Give up bad behavior, దురాలోచనలు దూరం చేసి bad thinking, సద్భావాలు పెంచుకోండి. and develop good thoughts. అది ఎలాంటిది? What sort? అందరూ నా బ్రదర్స్, All are my brothers. ఆల్ ఆర్ మై బ్రదర్. All are my brothers. ఆ విధంగా తీసుకో. Go that వీడు way. మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇండ్లా అనేటువంటి భేదం పెట్టుకోకండి. Don't have the feeling he is my brother and so is my ఇది brother. బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్సే. మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు. So it's after all the body relationship from the atmic, from the point of the spirit. All are brothers. All are the sparks of the divine. ఒక్క సూర్యుడు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు. There is only one sun and his reflections are many. కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు. We should not submit ourselves to this reaction. రియాలిటీని మనం సంపాదించాలి. Go by this reality. ఎందుకు ఈ రిఫ్లెక్షన్? Why this ఎందుకు reflection? ఈ రియాక్షన్? And why ఎందుకు reaction? ఈ రీసౌండ్? Why this sound? ఇదే మనం పంచుకుంటున్నాం. And this way, అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే, what all we speak is resound. మనం చేసేదంతా రిఫ్లెక్షన్లే. All our actions reflection. ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు పెడుతుంది? Then how do you know the reality? మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి. If you want to experience the reality, understand the నీ divinity యందు within. ఒక్కటే ఉంటుండాది. Only one is అది there. నిజమైనటువంటి దివ్యత్వం. That is the true అది divinity. కదిలేది కాదు, మెదిలేది కాదు. It does not move, it doesn't అది ఎప్పుడు కూడా shatter. శాశ్వతంగానే ఉంటుంది. It's permanent and అట్టి eternal. ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి. Develop the spirit. ఈ రూపనామాన్ని మనం పెంచుకొని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. In fact, when you go by the name and form, you lose your own form. రూపనామాన్ని త్యజించండి, Give up this name and form. దివ్యమైన భావాన్ని వరించండి. Develop the divine thoughts. ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి. And this divine feeling will give liberation. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ 3 దినాల్లో చక్కగా చూడగలరు. You can understand the divinity within in the span of 3 days. ప్రతి మానవుని యందు ఉంటున్నది, It is there latent in everyone. కానీ వారు ప్రయత్నించడం లేదు. But they don't make an effort to know. అంతా ప్రపంచం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు They ప్రవేశిస్తున్నారు. have got only external outlook, outward. ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి. They are all like passing clouds. ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. Nothing is permanent. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు. In fact, you are the very embodiment of the pure, unsullied, unpolluted, pure and crystal clear, the divine spark. అలాంటి రియాలిటీ నీవు చూడు. Experience that reality. ఈ ప్రపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు. Nothing of the world is permanent, a reality. ఈ సత్యాన్ని మీరు హృదయంలో పెట్టుకోండి. Have this truth in your heart, కానీ నీ కర్తవ్యాన్ని నీవు but నిర్వర్తించు. discharge your duty as well. తల్లిదండ్రులను గౌరవించు, Respect your parents. తల్లిదండ్రులను ప్రేమించు, Love your parents. పెద్దలను సేవించు, Serve your elders. ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి And- వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి. Help elders. Serve them well. ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, hurt never. ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు If సాధించవచ్చు. you practice these two, you can accomplish anything. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never are the two principles, essence of 18 సర్వ sacred texts. వేదముల యొక్క సారము ఈ 2 పదముల్లోనే ఉంటుంది. The essence of the holy text Veda is contained in these సర్వ two. వేదాంత సారము ఈ 2 పదముల్లోనే ఉంటుంది. The essence of the సర్వ entire బైబిల్ Veda సారము ఈ 2 అక్షరంలోనే is the ఉంటుంది. essence of all holy సర్వ texts. ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ 2 అక్షరాల్లోనే And in ఉన్నాయి. fact, all epics speak ఈ of these బైబిల్, two. ఖురాను, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకు సత్యం ఒక్కటే. In fact, all holy texts like Bible, Quran, Granthara speak of the single truth. అంతా ఒక్కటే. Everything is one.
మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు. You think that religions are different, it's a mistake. మతములు వేరు లేదు, Religions are... మతములే లేదు. In fact, there's nothing... మన అందరిది చేరి ఒకే మతమే, In fact, there's only one religion. అదే మానవ మతము. That is the religion of humanity. ఆ హ్యూమానిటీ, రిలీజన్ ఆఫ్ లవ్, The religion of కాస్ట్ love. ఆఫ్ హ్యూమానిటీ, The caste of humanity. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. Language of the heart. దీన్ని మీరు పెట్టుకోండి. Have this in your view. ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు. If you lead your life along these 10 principles, you can achieve anything. కనుక So, మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి first start with service. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. We should start our journey from the point of అది I ఎట్లా to the చేరేది అని point of ముందు you. నేను చెప్తాను. Bhagavan will tell us in due course of time. జగత్తునే సేవించండి. Serve the whole world. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ అధికారం కోసం We పుట్టలేదు. are born in this world to serve, not for authority. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ What is this authority? మనం సేవించడం కోసమనే పుట్టాము. In fact, we are born to serve. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమనే పుట్టించాడు. In fact, God's creation is for service. కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. Understand the truth that we are born to serve. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. It's not government service ఆ or సర్వీస్ official ఏమన్నా service. మీరు చేసుకోండి. You can serve it that way. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. And the real service is serving the humanity, human service. బీదలను ఆదుకోండి, And help the poor and forlorn. రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి. And help the sick. శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. And help those who are weak. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం You కాదు. earned an amass wealth and just go by that money. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Understand there are many poor and needy people outside. ఎన్ని బాధలు పడుతుంటారు. There are many suffering people. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన We కృషి should చేయాలి. go to the rescue. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం Then అవుతాం. only we will be liberated. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు. Spirituality is not a special field. నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్. Spirituality is a way of life. మనం ప్రత్యేకించినటువంటిది కాదు. It's not separate from our life. మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి. In fact, to get a degree, you should కానీ study one దీనికి ఏ subject. సబ్జెక్ట్ లేదు. But there's no subject here. సబ్జెక్ట్ ఒకటే ఒకటి, లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్. In spirituality, there's only one subject, the subject of love. ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి. Then once you develop love, all other subjects will follow. కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి, You are the embodiments of love. Develop. సర్వీస్ ని పెంచుకోండి. Serve people. అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది. Then you will be successful. समस्तलोका सुखिनो भवन्तु।